లక్ష్యం ఏదైనా కావచ్చు. జీవితంలో ఒకరు ఒక గోల్ని సెట్ చేసుకున్న తర్వాత, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత, దాన్ని సాధించే క్రమంలో మనం చాలా ఆటంకాలని, అవాంతరాలని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే లక్ష్య సాధన అనేది అంత ఈజీ కాదు, కల కన్నంత ఈజీ కాదు దాన్ని సాధించడము అనేది. అయితే ఇక్కడ ఈ సాధించే క్రమంలో కొంతమంది దాన్ని మధ్యలోనే ఆపేస్తారు, కొంతమంది మాత్రమే చివరి దాకా పోరాడుతుంటారు. మనం ఒక గోల్ని సెట్ చేసుకున్న తర్వాత, మనం ఏర్పరచుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించడానికి మన మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి అంటే, ఒక్కసారి ఒక నిర్ణయం మనం తీసుకున్న తర్వాత ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం అడుగులు ముందుకే పడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడుగు ఆగిపోవద్దు. ఇక్కడ సమస్యలు అంటే చాలా రకాలుగా ఎదురవుతుండొచ్చు. కొన్నేమో మన మానసిక స్థితి, అంటే మన మనోబలం, మన పట్టుదల లోపం వలన, మన సంకల్ప సిద్ధిలో లోపం వలన కలిగేటువంటి పరిస్థితులు. వాటికి ఇంకా వేరే ఆప్షన్ లేదు, మనమే మారాలి. మన యొక్క మైండ్ సెట్ని మార్చుకుంటే తప్ప మనం ముందుకు పోలేం. రెండవది, ఎదుటి వాళ్ళ వల్ల కలిగేటువంటి సమస్యలు కావచ్చు, పరిస్థితుల ప్రభావము, సామాజిక పరిస్థితులు, ఇవన్నీ కూడా వాటిని ఎదుర్కోవాలి అన్నా కూడా మన మనస్థితి కరెక్ట్గా ఉండాలి. అంటే సమస్య ఏదైనా కావచ్చు, దాన్ని ఎదుర్కోవడము అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన మనస్సులోనే, మన మనస్థితిలోనే, మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. ఇక్కడ ఆటంకాలు అంటే వాటిని చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి చిన్న సమస్య ఒక పెద్ద భూతంలాగా భయపెట్టిస్తుంటుంది. కొంతమందికి ఎంత పెద్ద సమస్య ఎదురైనా కూడా ఓ ఇంతే కదా అనిపిస్తుంది. అంటే మనం దాన్ని భయంతో చూసినప్పుడు, మన బలహీనతతో చూసినప్పుడు, ప్రతి చిన్న సమస్య అంటే గోరంత సమస్య కూడా మనకి కొండంతలా భయపెట్టిస్తుంది. అదే మన మనోబలంతో, మన పట్టుదలతోటి మనం గనక ఆ సమస్యని చూసినప్పుడు కొండంత సమస్య కూడా మనకి గోరంతలా కనిపిస్తుంది. ఏదైనా మనం ఎలా తీసుకుంటున్నాము దాన్ని అనే దాన్ని బట్టే ఉంటుంది. అంటే కొంతమంది ఆలోచన స్థితి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు వెళుతున్నటువంటి మార్గంలో ఏ ఆటంకాలు కలగొద్దు, సాఫీగా సాగిపోవాలి అనుకుంటారు. అంటే ఆల్రెడీ వేసిన రోడ్డు మీద మాత్రమే వాళ్ళు పరిగెత్తడానికి ఇష్టపడతారు. రోడ్డు వేసుకుంటూ వెళ్ళడము అనేది అందరికీ సాధ్యం కాదు. వాళ్ళు పరిగెత్తాలి అంటే రోడ్డు సాఫీగా ఉండాలి, పూలదారై ఉండాలి, ఏ ఆటంకాలు ఎదురుపడకూడదు, ఏ సమస్యలు రావద్దు. అప్పుడే మేము లక్ష్యాన్ని సాధిస్తాము అంటారు. కానీ నిజానికి అది సాధ్యమేనా? ఖచ్చితంగా మనం ఏర్పరచుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలి అంటే అందరికీ అన్ని దారులు పూలదారులు కావు, అందరికీ అన్ని దారులు రహదారులు కూడా కావు, అందరికీ అన్ని వెసులుబాట్లు కూడా ఉండవు. అన్నీ ఉంటే అందరూ సాధిస్తారు, గుర్తుపెట్టుకోండి. అందులో గొప్పతనం ఏమీ లేదు. ఎన్ని ప్రతికూలాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని ఛేదించుకుంటూ ముందుకెళ్ళి సక్సెస్ సాధించిన వాళ్ళే గొప్ప విజేతలు అవుతారు. అన్నీ ఉంటే ప్రతి ఒక్కరికి అది ఈజీనే, అందులో ఎలాంటి ప్రత్యేకత కూడా ఉండదు. అందుకనే ఏ సమస్య ఎదురైనా కూడా మన మనస్థితి అనేది మన డెస్టినేషన్ చేరాలా వద్దా, మనం అనుకున్నది సాధిస్తామా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. ఎదురైనటువంటి ప్రతి సవాలుని మన మనోబలం పెంచడానికి ఎదురవుతుందని మనం అనుకోవాలి. నన్ను పరీక్షించడానికి వచ్చింది అని అనుకోవాలి తప్ప నన్ను ఆపేయడానికి వచ్చింది అనుకోవద్దు. ఆటంకాలు చాలా ఎదురవుతుంటాయి. అంత మాత్రాన ఆగిపోతే ఈ ప్రపంచంలో మనుషులంతా కూడా ఎక్కడో ఆగిపోయేవాళ్ళే. మామూలుగా మనం జీవితం అంటేనే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆగిపోకుండా సాగిపోవడం. దట్టు మనకంటూ ఒక లక్ష్యం ఉంది, మనం అంటూ ఒక దాన్ని సాధించాలని గట్టిగా అనుకున్నాము అంటే వాటికి మనం మానసికంగా ఎన్ని సర్దుబాట్లు చేసుకోవాలో చెప్పండి. అంటే మనకు కావలసినటువంటి మనం ఒకటి ఎంచుకున్న మార్గంలో మనం సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి అంటే ఎదురైనటువంటి ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి మానసిక సర్దుబాటు ముందే చేసుకొని మనం ప్రయాణం మొదలు పెట్టాలి. ఒకవేళ ప్రయాణం మొదలు పెట్టాక సమస్యలు ఎదురవుతున్నాయి అంటే కూడా ఎప్పటికప్పుడు మన మనోబలంతోనే వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఏ సమస్య అయినా సరే మనం దాన్ని చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. మీరు గనక దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఈజీగా సాల్వ్ అవుతుంది.
గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకి దాని పక్కనే దాని యొక్క పరిష్కారం అనేది దాగుంటుంది. కాకపోతే మనం ఏం చేస్తాము అంటే, ఒక మనిషి యొక్క దృష్టి ఎప్పుడు కూడా పరిష్కారం వైపు పడదు, ఫస్ట్ సమస్య మీద పడి సమస్య చుట్టే తిరుగుతుంటుంది. అంటే ఒక సమస్య ఎదురైనప్పుడు దీని నుంచి నేను ఎలా బయటపడాలని ఆలోచించడం కంటే, నేను సమస్యలో ఉన్నాను, నాకు సమస్యలు వచ్చేసాయి, దేవుడు నాకే సమస్యలు ఇచ్చాడు, ఇలాంటి మానసిక గందరగోళంలోనే కొట్టుకొని పోతుంటాం. కానీ కొంచెం మనం ఫోకస్ చేసి చూస్తే, కొంచెం ఆలోచించి చూస్తే, కొంచెం ఎఫర్ట్స్ పెడితే దాని పక్కనే మనకు సొల్యూషన్ కనపడుతుంది. ఓహో ఇంతేనా అనిపిస్తుంది. కానీ మనం అక్కడ చేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఒక చిన్న ఆటంకం ఎదురుకాగానే మానసిక గందరగోళానికి గురవడం. ఎప్పుడైతే మనం గందరగోళానికి గురవుతామో ఆటోమేటిక్గా మన ఫోకస్ అనేది తగ్గిపోతుంది. ఆ గందరగోళం చుట్టే తిరుగుతుంటుంది. దాన్ని పక్కన పెట్టి, ఓకే ఇప్పుడు ఈ ఆటంకం ఎదురైంది, నేను నెక్స్ట్ ఏంటి, నేను నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించిన వాళ్ళకి ఖచ్చితంగా ఇమీడియట్గా సొల్యూషన్ ఉంటుంది. ఒక నది ముందుకు ప్రవహిస్తుంటుంది, ఒక పెద్ద కొండ అడ్డం వస్తుంది, ఇమీడియట్గా నాకు కొండ అడ్డం వచ్చిందని వెనక్కి వెళ్ళదు కదా. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళాలి అంటే నేను చీలాలి, 2 పాయలుగా చీలి ఆ కొండకు అటువైపు ఒక పాయ ఇటువైపు ఒక పాయ వచ్చేసి మళ్ళీ ముందుకు వచ్చి కలిసిపోతుంది. లక్ష్య సాధనలో ఒక మనిషి యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఒక నదిలాగా ఉండాలి. నది యొక్క దృష్టి ఎప్పుడు ముందుకు వెళ్ళడం మాత్రమే ఉంటుంది, ముందుకు ప్రవహించడం అనేది ఉంటుంది. ఈ ప్రవాహ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, లోయలు ఎదురవుతాయి, పైనుంచి దూకి మరీ ప్రవహిస్తుంది, ఎత్తైనటువంటి పర్వతాలు ఎదురవుతాయి, చీలి మరీ ముందుకు ప్రవహిస్తుంది. అవునా కదా. కాబట్టే ప్రపంచంలో ఇన్ని అద్భుతమైనటువంటి దృశ్యాలను మనం చూడగలుగుతున్నాం. అసలు లోయలే ఎదురు కాకపోతే, ఎత్తైన కొండలు ఎత్తైన పర్వతాలు ఎదురు కాకపోతే మనకి ఇంత అందమైనటువంటి దృశ్యాలు కనపడకపోతుండే నేచర్లో. అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఎంత అద్భుత దృశ్యాలు అంటే, ఒక కష్టాన్ని ఛేదించినప్పుడు కలిగేటువంటి ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. నీరు సాఫీగా ప్రవహిస్తున్నప్పటికంటే పైనుంచి దూకుతున్నప్పుడు చూసే మనిషికి చాలా అందంగా ఎలా కనపడతారో, కష్టంతో సాధించే లక్ష్యం కూడా అంతే అందంగా కనిపిస్తుంది. ఫైనల్గా మీరు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఆటంకాలను ఫేస్ చేసినా కూడా మీరు చేరుకున్నటువంటి ఆ డెస్టినేషన్ మీకు చాలా తృప్తినిస్తుంది. అందుకని అన్నీ ఈజీగా మన దగ్గరికి రావాలి అని కోరుకోవద్దు. కష్టంతోటైనా నేను సాధిస్తాను అనే సంకల్పంతో ఉండాలి. చాలామందికి ఏమనుకుంటారంటే, లైఫ్ అంతా కూడా వడ్డించిన విస్తరి కావాలి అనుకుంటారు. లైఫ్ ఏ కొద్ది మందికి మాత్రమే వడ్డించిన విస్తరి. ఒక విస్తరి నిండా అన్నిటినీ ముందే మీరు కష్టపడకుండా మీకు వడ్డించి పెడితే దాని యొక్క రుచి అనేది మీకు తెలియదు. అన్నిటినీ సగం సగం టేస్ట్ చేసి వదిలేస్తారు. కానీ నువ్వే సంపాదించుకొని నువ్వే వడ్డించుకొని తినేటప్పుడు ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటావు, దేన్ని వేస్ట్ చేయవు. జీవితం యొక్క విలువ కూడా అంతే. మనం కష్టపడి సంపాదించుకునేదే మనకి తృప్తినిస్తుంది ఎప్పుడు కూడా. కాబట్టి మీరు అనుకున్నటువంటి మార్గంలో చిన్న చిన్న సమస్యలు ఎదురుకాగానే అక్కడికి దిగాలు పడిపోయి, వమ్ము నాకు సమస్యలు ఉన్నాయి, వమ్ము నా ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేరు, నాకు ఇంట్లో పరిస్థితులు బాగోలేవు, లేకపోతే నన్ను పిల్లలు సతాయిస్తున్నారు, పెద్దలు సతాయిస్తున్నారు, నా ఫ్యామిలీ కండిషన్ బాగోలేదు, నా ఆర్థిక సమస్యలు, ఇట్లా మనిషి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి రాయడానికి ప్లేస్ సరిపోనంత సమస్యలు ఉంటూనే ఉంటాయి మనం చూసే కోణాన్ని బట్టి. ఎందుకంటే కొంతమంది ఎన్ని సమస్యలు ఎదురైనా మనోనిబ్బరంతో ఫేస్ చేస్తారు. కానీ కొంతమంది ఈ ప్రయాణంలో సమస్యలు ఏమున్నాయి అని మాత్రమే ఫోకస్ చేస్తారు. సమస్యల్ని తొక్కుకుంటూ వాటిని అణిచేసుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటే, నేను వెళుతున్న మార్గంలో ఇక్కడున్న సమస్యలు అంటే వెతికి మరీ సమస్యల్ని పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది కొంతమంది మానసిక స్థితి. అంటే ఈ చిన్నది కూడా వీళ్ళకి సమస్యలా కనపడుతుందా అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి మీరు అనుకున్నవన్నీ మీ సమస్యలు కాకపోవచ్చు, మీరు ఆటంకాలు అనుకుంటున్నవన్నీ కూడా ఆటంకాలు కాకపోవచ్చు, మీకు అడ్డుగా తగులుతున్నాయి అనుకున్నవి కూడా అవి ఆటంకాలు కాకపోవచ్చు, మీకు ఎదురేటి ప్రతిదీ మీకు అదొక సవాల్ అనుకుంటుండొచ్చు, కానీ అది కూడా సవాలు కాకపోవచ్చు. జస్ట్ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రేరకాలు మాత్రమే అనుకోవాలి. ఏదైనా ఎదురైనప్పుడు అది మీలో మనోబలాన్ని పెంచడానికి వచ్చినటువంటి ఒక ప్రేరణ అనుకోండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని సర్దుబాటు చేసుకుంటూ ఒక్కొక్కసారి మీరు తగ్గాల్సిన అవసరం కూడా ఉంటుంది. తగ్గుతూ నెగ్గడమే గొప్ప వాళ్ళ యొక్క లక్షణం. నేను ముక్కుసూటిగానే పోతాను అంటే ఒక్కొక్కసారి నడవదు, ఒక్కొక్కసారి తల వంచిపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఫైనల్గా మీరు డెస్టినేషన్ రీచ్ అయ్యారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దానికి ఒక్కొక్కసారి మానసిక
కుటుంబపరమైనటువంటి సర్దుబాట్లు, ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాలని ఉంటుంది. అంత మాత్రాన మీరు ఓడిపోయినట్టు కాదు. ఎన్ని సమస్యలు ఎదురైనా మీ దృష్టి మీరు సాధించాలనుకున్నటువంటి లక్ష్యం మీద పెట్టండి. అప్పుడు మీకు లక్ష్యమే కనపడుతుంది, సమస్యలు అనేటివి కనపడతాయి.